ఇది మెహతా బాయ్స్. ఇది హిందీ మూవీ. ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్ గా 1 hour 50 minutes అయితే ఉంది. ఎమోషనల్ డ్రామా జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే కథ సింపుల్ గా ఉంటుంది, కానీ ఎమోషనల్ గా డీప్ గా ఉంటుంది. మిస్టర్ మెహతా ఒక యాక్యురేట్ పద్ధతి గల తండ్రి. అతను సన్ అమే మెహతా మోడర్న్ థింకింగ్ తో జీవిస్తుంటాడు. మిస్టర్ మెహతా వాళ్ళ వైఫ్ చనిపోయిన తర్వాత అతను తన కూతురుతో అమెరికాకి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. బట్ అతని కొడుకుతో ఒక 2 days ముంబైలో ఉండాల్సి వస్తుంది. సో ఆ తర్వాత ఆ తండ్రి కొడుకు మధ్య ఉన్న తేడాలు, అర్థం చేసుకోవడాలు, ప్రేమ, అనురాగాలు ఇలా బేస్ చేసుకొని ఈ సినిమా అయితే నడుస్తుంది. సో లాస్ట్కి ఏం జరిగిందని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసేయాలి. ఇంకా నాకు ఎలాగనిపించిందంటే జస్ట్ ఫర్ వన్ టైం, బట్ చాలా ఎమోషనల్గా ఉంది. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే సింపుల్ లైఫ్ సీన్స్, స్ట్రాంగ్ ఎమోషనల్ మూమెంట్స్తో అయితే బాగానే చూపించారు మూవీని. బొమ్మన్ ఇరానీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని అనొచ్చు. అలానే ఎమోషనల్ సీన్స్లో అతన్ని యాక్టింగ్ అయితే మనకి హార్ట్ టచింగ్ అయితే అనిపిస్తుంది. అండ్ అలాగే కొడుకు పాత్ర అయిన అవిష్ తివారీ కూడా చాలా బాగా నటించాడు. మెయిన్గా తండ్రితో ఉన్న సీన్స్లో అయితే ఇద్దరూ పోటీ పడే యాక్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి స్క్రీన్ ప్లే. నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది స్క్రీన్ ప్లే. అలాంటి ప్యాషనేట్ సన్నివేశాలు లేకుండా సింపుల్గా అయితే చూపించారు. అండ్ డైలాగ్స్ చాలా అంటే చాలా న్యాచురల్గా ఉన్నాయి. సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే అది స్క్రీన్ ప్లే అనే చెప్పాలి. సో ఇంకేందో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్లో మూవ్ అవుతుంది. కొన్ని రిపీట్ సీన్స్తో మనకి కొంచెం బోర్ అయితే కొట్టేస్తుంది. సినిమా కొంచెం నెమ్మదిగా ఉంటుందన్నమాట. సో యాక్షన్ థ్రిల్లర్ ఇలాంటి వాళ్ళు కోరుకునే వాళ్ళకైతే ఈ మూవీ అయితే అస్సలు సెట్ కాదనమాట. సినిమా కొంచెం ల్యాగ్గానే ఉంటుంది, అది కూడా ఫస్ట్ హాఫ్లో. అండ్ కొన్ని సీన్స్ అయితే మనం ఈజీగా ప్రిడిక్ట్ చేసేస్తాము. ఇలాంటి సీన్స్ మనం ఎప్పుడూ ఆల్రెడీ చూసామే అని అనిపిస్తుంది. అండ్ ఎక్కువగా ఒకే లొకేషన్లో సీన్స్ ఉంటుంది. సో అది కొంచెం మందికి బోర్ కూడా కట్టిస్తుంది. ఇంకా ఈ సినిమాలో పెద్దగా అడల్ట్ కంటెంట్ ఏం లేదనమాట. సో ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ద మెహతా బాయ్స్ అనేది ఒక హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా. తండ్రి కొడుకుల బంధాన్ని చాలా నిజాయితీగా అయితే చూపించారు. స్లో నరేషన్కి ఓపిక ఉంటే ఈ సినిమాని అయితే తప్పకుండా చూడండి. అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేమించే వారికి ఈ మూవీ అయితే బెస్ట్ ఆప్షన్. అండ్ రిమైనింగ్ పీపుల్ అయితే లైట్ తీసుకోండి. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ అయితే నేను 3 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితే వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ and share the video. That's it. This is Venky Walker signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.